హలో స్టూడెంట్స్. సో ఇవాళ మీరు ఫ్రంట్ పేజ్లో చూసినట్టయితే ఈ న్యూస్ ఉందన్నమాట. న్యూక్లియర్ థ్రెట్ ఈస్ పాకిస్తాన్ స్టాక్ ఇన్ ట్రేడ్ అని చెప్పేసి రీసెంట్గా ఏం జరిగిందంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి అసీం మునీర్ గారు ఫ్లోరిడా వెళ్ళారనమాట, యుఎస్లో. సో ఒక స్పీచ్లో ఆయన చెప్పారు, వి విల్ వెయిట్ అంటిల్ ఇండియా బిల్డ్ ఏ డ్యామ్ ఆన్ ద ఇండస్ అండ్ వెన్ దే డూ వీ విల్ డెస్ట్రాయ్ ఇట్ అని చెప్పేసి. అండ్ ఇండస్ మీద డ్యామ్ కట్టే వరకు వెయిట్ చేస్తారు అండ్ దాంతో పాటు దే విల్ డెస్ట్రాయ్ ఇట్ అని చెప్పేసి ఆ తర్వాత కట్టిన తర్వాత. అండ్ ఇంకో విషయం కూడా నోట్ చేయడం జరిగింది, ఏంటి అంటే పాకిస్తాన్ ఈజ్ ఎ న్యూక్లియర్ పవర్ అని చెప్పేసి. సో ఇండైరెక్ట్గా ఇది న్యూక్లియర్ థ్రెట్ ఇవ్వడమే అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా నుంచి ఇదొక ర్యాటిలింగే కానీ ఇదంతా ఏం లేదని చెప్పడం కూడా జరిగింది. సో ఆల్ దీస్ ఎక్స్చేంజెస్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు మన సెషన్లో అసలు న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటే ఏంటి ఒక కంట్రీకి, అండ్ దాంతోపాటు అసలు ఈ న్యూక్లియర్ డాక్ట్రిన్తో హిస్టారికల్గా ఇండియాకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ దాంతోపాటు నో ఫస్ట్ యూస్ పాలసీ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ఈ విషయాలు ఈ ఆర్డర్లో డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ న్యూక్లియర్ డాక్ట్రిన్? అసలు న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటే ఏంటి? ఒక కంట్రీ వాటికి ఉన్నటువంటి న్యూక్లియర్ ఆర్మ్స్ కానివ్వండి, న్యూక్లియర్ పవర్ కానివ్వండి, పీస్ టైంలో కానీ వార్ టైంలో కానీ ఎలా వాడుతుందో చెప్పేదే న్యూక్లియర్ డాక్ట్రిన్ అనమాట. సో రిటాలియేషన్ చేస్తుందా, లేకపోతే అలానే ఆగుతుందా, సో డిటరెన్స్ మెయింటైన్ చేస్తుందా, ఇవన్నీ చెప్పేది ఆ కంట్రీ యొక్క న్యూక్లియర్ డాక్ట్రిన్. సో ఇప్పుడు మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇండియా యొక్క న్యూక్లియర్ పాలసీకి చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1940s లేట్ 1940sలో హోమీ జే బాబా గారి ఆధ్వర్యంలో ఫస్ట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఇండియాలో. సో ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు చూసుకున్నట్టయితే ఆయన ఎగనైజ్ దిస్ న్యూక్లియర్ వెపన్స్. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ మొత్తంలోనే నాన్ ప్రొలిఫరేషన్ అండ్ దాంతోపాటు గ్లోబల్గానే డిజార్మ్మెంట్ ఉండాలి ఈ న్యూక్లియర్ వెపన్స్ గురించి. గ్లోబల్గా ఎవరు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయకూడదు, ఇది పెద్ద మెనెన్స్ అవుతుంది అనే విషయం గురించి ఆయన అడ్వకేట్ చేశారు జవహర్లాల్ నెహ్రూ గారు. కానీ డిస్పైట్ ఆఫ్ హిస్ పీస్ ఎఫర్ట్స్ గ్లోబల్గా చాలా వరకు న్యూక్లియర్ ఆర్సెనల్ అనేది పెరిగిపోయింది అనమాట. అదే టైంలో మనం చూసుకున్నట్టయితే ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యుఎస్ఏ, యూకే, యుఎస్ఎస్ఆర్, చైనా అండ్ దాంతోపాటు ఫ్రాన్స్. సో ఈ అన్ని కంట్రీస్ ఆ టైంకి న్యూక్లియర్ పవర్ ఉంది అండ్ దాంతోపాటు వీళ్ళు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని ఎన్ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో బేసిక్గా యుఎస్ఎన్ఎస్సీలో ఉన్నటువంటి పర్మనెంట్ మెంబర్స్, P5 మెంబర్స్ అంటారు వీళ్ళని. వీళ్ళ దగ్గర అప్పటికే న్యూక్లియర్ ఆర్సెనల్ ఉంది, అంటే న్యూక్లియర్ పవర్ ఉంది. అండ్ దాంతోపాటు వీళ్ళు వేరే కంట్రీస్ డెవలప్ చేయకుండా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో అదే కాకుండా 1964లో మనం చూసుకున్నట్టయితే చైనా యొక్క న్యూక్లియర్ టెస్ట్ జరిగాయి. సో ఆ టైంలో ఇండియా ఈ న్యూక్లియర్ ఇంపార్టెన్స్ రియలైజ్ అయింది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటే ఏంటో చూద్దాము. 1970sలో ఇది ఫోర్స్లోకి వచ్చిందనమాట. 190 మెంబర్స్ ఉంటారు ఇందులో చూసుకున్నట్టయితే. దీనికి 3 కోర్ ఆబ్జెక్టివ్స్ అంటే 3 పిల్లర్స్ ఉంటాయి. ఫస్ట్ది నాన్ ప్రొలిఫరేషన్. ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వేరే కంట్రీస్కి ఆ న్యూక్లియర్ టెక్నాలజీ కానీ పవర్ కానివ్వండి వేరే కంట్రీస్కి ప్రొలిఫరేట్ అవ్వకూడదు. సో ఫస్ట్ థింగ్ నాన్ ప్రొలిఫరేషన్. రెండోది వచ్చేటప్పుడు డిజార్మ్మెంట్. ఏవైతే కంట్రీస్ ఆల్రెడీ కొద్ది గొప్ప డెవలప్ చేస్తున్నాయో వాళ్ళు డిజార్మ్మెంట్ చేసేయాలన్నమాట, అంటే వాళ్ళు డెవలప్ చేయడానికి లేదు. అండ్ మూడోది వచ్చేటప్పటికి పీస్ఫుల్ యూస్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మెడికల్ పర్పసెస్ కానివ్వండి, లేదా ఇండస్ట్రీ పర్పసెస్ కానివ్వండి, లేదా ఎలక్ట్రిసిటీ కోసం కానివ్వండి, ఎనర్జీ కోసం కానివ్వండి. సో ఇలాంటి పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే న్యూక్లియర్ టెక్నాలజీని వాడాలి. సో ఈ 3 కోర్ పిల్లర్స్ అనమాట ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియా రిఫ్యూజ్డ్ టు సైన్ దిస్. సో ఇండియాతో పాటు ఇంకొక 4 కంట్రీస్ ఉన్నాయన్నమాట దీన్ని సైన్ చేయండి. సో ఆ కంట్రీస్ ఏంటి? ఇజ్రాయెల్, పాకిస్తాన్, సౌత్ సూడాన్, నార్త్ కొరియా. నార్త్ కొరియా సైన్ చేసింది కానీ మళ్ళీ తర్వాత వెనక్కి వచ్చేసేయడం జరిగింది. అండ్ సౌత్ సూడాన్ గురించి చూసుకున్నట్టయితే ఆ టైంలో అంటే వెన్ దిస్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ వచ్చినప్పుడు ఈ సౌత్ సూడాన్ అనే కంట్రీ లేదనమాట. తర్వాత ఇది సౌత్ సూడాన్ నుంచి వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్స్టెబిలిటీ ఉండడం కారణం చేత ఇది ఇంకా సైన్ చేయలేదు. బట్ ఇజ్రాయెల్, పాకిస్తాన్ అండ్ ఇండియా అస్సలు సైన్ కూడా చేయలేదు ఈ ట్రీటీని మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి. సో ఎందుకు సైన్ చేయలేదు ఇండియా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా కాల్డ్ ఇట్ డిస్క్రిమినేటరీ. ఎందుకని చెప్పేసి ఈ P5 కంట్రీస్ ఏవైతే మనం చెప్పుకున్నామో ఈ యుఎస్ఏ కానివ్వండి, యూకే కానీ, యుఎస్ఎస్ఆర్, చైనా, ఫ్రాన్స్, సో వీళ్ళ దగ్గర మాత్రం ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది బట్ అదర్స్ డెవలప్ చేసుకోవడానికి లేదనమాట. అంటే ఇది ఒక మోనోపోలీని క్రియేట్ చేస్తున్నట్టే కదా. సో ఇది డిస్క్రిమినేటరీ అని చెప్పి ఇండియా దీన్ని సైన్ చేయలేదు. అండ్ దాంతోపాటు ఈ P5 న్యూక్లియర్ పవర్స్ యొక్క మోనోపోలీని ఇండియా అపోజ్ చేసింది. ఇంకా దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇండియా యొక్క న్యూక్లియర్ టెస్ట్ అనమాట. 1974లో ఫస్ట్ టైం ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేసింది, అదే స్మైలింగ్ బుద్ధ. అదే కాకుండా 1998లో పోఖ్రాన్లో కూడా మనం మిలిటరీ క్యాపబిలిటీని టెస్ట్ చేసాం ఈ న్యూక్లియర్వి. ఈ 2 సిరీస్ ఆఫ్ టెస్ట్ జరిగిన తర్వాత 2003లో మనం చూసుకున్నట్టయితే మనం నో ఫస్ట్ యూస్ పాలసీ తీసుకురావడం జరిగిందనమాట. ఈ 2 టెస్ట్ తర్వాత కూడా పాకిస్తాన్ దాని యొక్క టెస్ట్తో రెస్పాండ్ అయింది, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ శాంక్షన్స్ విధించింది, కానీ తర్వాత మళ్ళీ లిఫ్ట్ అప్ చేసింది అనమాట.
ఒక్కసారి నో ఫస్ట్ యూస్ పాలసీ గురించి చూద్దాము. ఇండియాస్ ఫస్ట్ నో ఫస్ట్ యూస్ పాలసీ January 2003లో తీసుకురావడం జరిగింది అనమాట. ఫస్ట్ దీంట్లో కీ టెనెంట్ ఏంటి అంటే నో ఫస్ట్ యూజ్. ఇక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తాము కానీ ఓన్లీ దాన్ని రిటాలియేషన్కి మాత్రమే వాడతాము. అంటే ఎవరైనా సరే మన మీద న్యూక్లియర్ వెపన్ వేసినప్పుడు మాత్రమే దాన్ని వాడేటటువంటి అవకాశం ఉంటుంది. అదే నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటారు అనమాట. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇన్ కేస్ ఎనిమీ కనుక వాడినట్టయితే మ్యాసివ్ రిటాలియేషన్ అనేది చేయడం ఉంటుంది ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీలో. అండ్ దాంతోపాటు ఇది నాట్ ఓన్లీ ఇండియన్ టెరిటరీ, దాంతోపాటు ఇండియన్ ఫోర్సెస్ ఎవరైనా అబ్రాడ్ మీద ఉన్నా సరే వాళ్ళ మీద కూడా ఇది అప్లై అవుతుంది అనమాట. అండ్ ఇది బేసిక్గా క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అనే ఫార్ములాని బేస్ చేసుకొని ఉండింది. ఇదే నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే ఫస్ట్ మనం అటాక్ కోసం అని చెప్పేసి న్యూక్లియర్ వెపన్స్ అనేవి వాడము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ నో ఫస్ట్ యూస్ పాలసీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ ఫార్మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రిస్ట్రెయిన్ ఎంకరేజ్ చేస్తుంది. అంటే చిన్న తప్పిదాలకి చిన్న వాటికి ఈ న్యూక్లియర్ వెపన్స్ని వాడకుండా సో ఈ టాక్టికల్గా న్యూక్లియర్ వెపన్ డిప్లాయ్మెంట్ లేకుండా రిస్ట్రెయింట్ అనే దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. రెండోది వచ్చేటప్పటికి చిన్న హెయిర్ ట్రిగర్ అలర్ట్స్ అంటారు కదా, సో అలాంటి వాటికి రెస్పాండ్ అవ్వకుండా అండ్ దాంతో పాటుగా యాక్సిడెంటల్ ఎస్కలేషన్ రిస్క్స్ ఉంటాయి అనమాట. అంటే వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్ మేబీ యాక్సిడెంటల్గా జరిగేటటువంటి ఎక్స్కలేషన్స్ ఉంటాయి కదా, సో అవి కాకుండా కూడా మనం ఇందులో రిటాలియేషన్ లేకుండా రిస్ట్రెయింట్ ఎంకరేజ్ చేస్తాం అనమాట. మూడోది వచ్చేటప్పుడు ఆర్మ్స్ రేస్ని ప్రివెంట్ చేస్తుంది. సో దట్ ఏంటి అంటే ఈ కంట్రీ ఇంత డెవలప్ చేసింది, ఆ కంట్రీ అంత డెవలప్ చేసింది, పాకిస్తాన్ ఇంత డెవలప్ చేసింది, చైనా ఇంత, సో అట్లాంటి ఆర్మ్స్ రేస్ని మనం ఆపుతాము. అండ్ దాంతోపాటు కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ సింప్లిఫైడ్గా ఉంటాయి. ఒకవేళ న్యూక్లియర్ ఆర్సెనల్ ఉందనుకోండి, ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకొకటి, ఈ న్యూక్లియర్ ఎస్కలేషన్ యొక్క ఓనస్ ఉంటుంది చూసారు, అది ఎనిమీ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు మనం న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడు వాడతాము? ఎనిమీ మనని టార్గెట్ చేసినప్పుడే కదా. సో ఈ ఎస్కలేషన్ యొక్క ఓనస్ అనేది ఎవరి మీద ఉంటుంది? ఎనిమీ మీద ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇండియా యొక్క గ్లోబల్ ఇమేజ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పవర్గా ఇది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఇప్పటికీ చూసుకున్నట్టయితే మనం ఎప్పుడు న్యూక్లియర్ వెపన్స్ వాడలేదు. సో ఇప్పుడు ఇండియా ఈజ్ ఏ గ్లోబల్లీ రెస్పాన్సిబుల్ పవర్ కింద వాళ్ళంతా గుర్తిస్తున్నట్టే కదా. అండ్ దాంతోపాటు ఇండియా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ కానివ్వండి, యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తుంది. సో వాటన్నిటి యొక్క విజన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ నో ఫస్ట్ యూస్ పాలసీ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆర్గ్యుమెంట్స్ ఎగనెస్ట్. ఈ నో ఫస్ట్ యూస్ పాలసీకి ఆర్గ్యుమెంట్స్ ఎగనెస్ట్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేటప్పటికి మోస్ట్ న్యూక్లియర్ స్టేట్స్ నో ఫస్ట్ యూస్ పాలసీ చెప్తాయి కానీ అవసరం వచ్చినప్పుడు అవి వాడేస్తాయి కదా. సో అందరూ నిజానికి దే మే నాట్ ఫాలో ఇన్ ప్రాక్టీస్ కాబట్టి సో ఇదేంటంటే మోస్ట్ న్యూక్లియర్ స్టేట్స్ ఓన్లీ డిక్లేర్ బట్ దే మే నాట్ ప్రాక్టీస్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు కన్వెన్షనల్ ఇన్ఫీరియారిటీ ఉన్నటువంటి కంట్రీస్, అంటే శక్తి సామర్థ్యాల విషయంలో చూసుకున్నప్పుడు పాకిస్తాన్ మనకన్నా కన్వెన్షనల్ ఇన్ఫీరియర్ కంట్రీ. సో ఇలాంటి కంట్రీస్ ఈ నో ఫస్ట్ యూస్ పాలసీని తీసుకోవట్లేదు. సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ యూజ్ మీద డిపెండ్ అయితే స్ట్రాంగర్ ఎనిమీస్ని డిటర్ చేసే అవకాశం ఉంటుంది, అంటే బెదిరించే అవకాశం ఉంటుంది దీనివల్ల. సో నో ఫస్ట్ యూస్కి మనం బైండ్ అవ్వడం వల్ల ఇన్ఫీరియర్ అంటే మనం చూసుకున్నట్టయితే కన్వెన్షనల్ ఇన్ఫీరియర్గా ఉన్నటువంటి కంట్రీస్ కూడా మనని బెదిరించే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ నో ఫస్ట్ యూస్ పాలసీ ఏదైతే ఉందో సర్ప్రైజ్ న్యూక్లియర్ అటాక్స్ డిటర్ చేయలేదు కదా. అండ్ నాలుగోది ఏంటి అంటే స్ట్రాటజిక్ అంబిగ్యూటీ అనేది ఉండాలన్నమాట. అంటే నో ఫస్ట్ యూస్ పాలసీ తీసుకోవడం వల్ల వాళ్ళకి పక్కగా తెలిసిపోయింది వీళ్ళు ఫస్ట్ యూజ్ చేయరు అని చెప్పేసి. అలా కాకుండా స్ట్రాటజిక్ అంబిగ్యూటీ ఉంటే సో రెస్పాన్స్ ఆప్షన్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కదా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అని చెప్పేసి కొంతమంది ఆర్గ్యూ చేస్తారనమాట. ఇది నో ఫస్ట్ యూస్ పాలసీకి ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఎగెనైస్ట్. అయితే మీరు కామెంట్ సెక్షన్లో కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఉంది కదా, అది ఏ ఇయర్లో తీసుకొచ్చారు అనేది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.